వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. 2 రోజులుగా 'రణ్వీర్ సింగ్' వివాదాస్పద వ్యక్తిగా నిలిచాడు. వార్తల్లో నిలిచాడు. మనలో చాలామందికి తెలిసిందే. 'రిషబ్ శెట్టి' సినిమా 'కాంతారా చాప్టర్ 1'కి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రీసెంట్‌గా జరిగినటువంటి ఇఫీలో, అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే చేసినటువంటి అనుకరణలు తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి. కన్నడిగులు, అలాగే కాంతార అభిమానులు అందరూ కూడా రణ్వీర్ సింగ్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు, విమర్శిస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన ఏమన్నాడో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. రిషబ్ శెట్టిని మెచ్చుకుంటూనే ఆ సినిమాలో ఆడదయ్యం ఆయన్ని ఆవాహించినప్పుడు చేసినటువంటి నటన నన్ను చాలా ఇంప్రెస్ చేసింది అని చెప్పేసి ఆయన దాన్ని అనుకరించాడు. కళ్ళు ఒక రకంగా పెట్టి, సో ఆయన చేసినటువంటి ఆ అనుకరణ ఏదైతే ఉందో అది తీవ్ర విమర్శలకు దారితీసింది. అంటే యాక్చువల్గా అక్కడ ఆయన ఆవహించేది పంజుర్లీదేవి, అంటే చాముండిదేవి. చాముండిదేవిని పట్టుకొని ఈయన ఆడదయ్యం అని చెప్పేసి పిలుస్తాడా, దైవానికి దెయ్యానికి తేడా తెలియదా అని చెప్పేసి విరుచుకుపడ్డారు. సో అంతటితో ఆగలేదు. రణ్వీర్ సింగ్ ని క్షమాపణలు చెప్పకపోతే ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా వార్నింగ్లు ఇచ్చారు. సో అలాగే ఆయన చేసినటువంటి అనుకరణ ఏదైతే ఉందో అది కూడా తీవ్ర దుమారానికి తావిచ్చింది. సో అలా అనుకరిస్తాడా, అంత ఎగతాళి చేస్తాడా అన్నట్టుగా అది వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన సటైరికల్ గా ఆ అనుకరణ చేసినట్లుగా బయటికి వచ్చింది. సో ఇప్పుడు దానికి మొత్తానికి తాకింది, ఆ వేడి ఆయన్ని తాకింది రణ్వీర్ సింగ్ ని. అందుగురించే తన ఇన్స్టా స్టోరీలో ఒక పోస్ట్ పెట్టాడు, ఒక నోట్ పెట్టాడు. అదేమిటో ఒకసారి చూద్దాం. ఇది రణ్వీర్ సింగ్ ఇన్స్టా స్టోరీ. మై ఇంటెన్షన్ వాజ్ టు హైలైట్ రిషబ్స్ ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. యాక్టర్ టు యాక్టర్, ఐ నో హౌ మచ్ it would take to perform that particular scene in the that way he did, for which he has my utmost admiration. I have always deeply respected every culture, tradition and belief in our country. If I have hurt anyone's sentiments, I sincerely apologize అని చెప్పి క్షమాపణలు చెప్పాడు. ఇక్కడ ఈయన చివరగా ఏదైతే రాశాడో, ప్రతి కల్చర్ని, దేశంలో ఉన్నటువంటి ప్రతి కల్చర్ని నేను గౌరవిస్తాను, అలాగే ప్రతి సంప్రదాయాన్ని, ఆచారాన్ని, నమ్మకాలని నేను గౌరవిస్తాను అని చెప్పేసి ఆయన రాసుకొచ్చాడు. సో ఎవరినైనా నా చేష్టల వల్ల, నా మాటల వల్ల ఎవరైనా సరే మనసులు గాయపడితే వాళ్ళందరికీ కూడా నేను సిన్సియర్గా క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో దానికి ముందేమన్నాడు, నా ఇంటెన్షన్ అనేది రిషబ్ ఆ సినిమాలో చేసినటువంటి ఇంక్రెడిబుల్, అద్భుతమైనటువంటి అభినయం ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేయటం అనేదే నా ఉద్దేశం అక్కడ, నేను చేసిన దానికి ఉద్దేశం అక్కడ. సో ఒక యాక్టర్ సో ఎలా పర్ఫామ్ చేస్తాడు, అలా చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది అనేది ఇంకొక యాక్టర్కే తెలుస్తుంది. ఒక యాక్టర్ పడే కష్టం ఇంకొక యాక్టర్కే తెలుస్తుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అందుగురించి నాకు రిషబ్ అంటే విపరీతమైనటువంటి అడ్మిరేషన్ ఉంది, అభిమానం ఉంది అని చెప్పేసి ఆయన క్షమాపణలు చెప్పాడు. సో దీంతో అంటే రణ్వీర్ సింగ్ లాంటి ఒక సెలబ్రిటీ, రణ్వీర్ సింగ్ లాంటి ఒక స్టార్ యాక్టర్ ఎవరి గురించి అయినా సరే చేసేటప్పుడు అక్కడ దైవం లాంటిది ఏదన్నా ఉన్నప్పుడు, లేదా సాంస్కృతిక అంశాలకు సంబంధించినటువంటి ఏమైనా ఉన్నప్పుడు, విషయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆచితూచి మాట్లాడాలి. మనం ఇష్టం వచ్చినట్లు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేదంటే ఇప్పుడు రణ్వీర్ సింగ్కి ఏదైతే ఆ హీట్ అనేది తాకిందో అలాంటిదే ఎదుర్కొనేటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి రణ్వీర్ సింగ్కి ఇప్పుడు సరిగ్గా తత్వం అనేది బోధపడింది అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అంటే అవతల ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే మన మూలాల్ని, మన సంస్కృతుల్ని, మన నమ్మకాల్ని ఖచ్చితంగా గౌరవించాలి. అలాగే స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు, స్టేజ్ మీద అనుకరించేటప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ పనులు చేయాలి అని ఈ ఉదంతం తెలియజేస్తుందని చెప్పేసి సో వీళ్ళందరూ కూడా, విశ్లేషకులు అందరూ కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సో మొత్తానికి రణ్వీర్ సింగ్ క్షమాపణలు చెప్పాడు కాబట్టి ఇంతటితోటి ఇది
సద్దుమణిగిపోయే అవకాశం ఉందని చెప్పేసి మనం భావించవచ్చు. ఎందుకంటే అంతకు మించి ఒక నటుడు నా ఉద్దేశ్యం అది కాదు, నా ఇంటెన్షన్ అది కాదని చెప్పేసి వదిలేయవచ్చు. కానీ తను కూడా 'రణవీర్ సింగ్' కూడా తను చేసింది తప్పని గ్రహించాడు కాబట్టే క్షమాపణ గూడా తను చెప్పాడు. ఇంతటితోటి 'కాంతార' అభిమానులు, అలాగే కన్నడిగులు అందులో ఆ కల్చర్‌ని ఎవరైతే ఆ కల్చర్‌ని మోస్తున్నారో వాళ్ళందరూ కూడా రణవీర్‌ని క్షమిస్తారని జెప్పేసి ఆశిద్దాం.